ఇందిరమ్మ ఇళ్లను అసలైన పేదలను గుర్తించి వారికి ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పేదల జీవితాలతో ఆడుకుంటుందో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రవీందర్ అదేవిధంగా ఖమ్మం నుంచి సాంబశివరావు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ టు యూ. సో ముందుగా నిజామాబాద్ నుంచి రవీందర్, మీరు చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇల్లైనా నిర్మించలేదు, అన్నీ ఉన్నవని కూడా కూల్చుకుంటూ పోవడమే జరిగింది ఇప్పటివరకు. సో ఇప్పటివరకు మనం చూసిన సిట్యువేషన్ గ్రామ సభల్లో కూడా కనీసం పారదర్శకంగా లేకపోవడం, ఉన్న వాటిని కాస్త స్థానిక కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పి వారి కార్యకర్తలకు ఇచ్చుకోవడం, ఈ అంశాన్ని మొత్తంగా ఏ రకంగా చూడొచ్చు అంటారు? రైట్ శోభన్, నిరుపేదల సొంతింటి కళను సాకారం చేసేందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రవేశపెట్టి దాదాపుగా 119 కాన్స్టిట్యున్సీలో ఒక అద్భుతమైన రూపకల్పన చేయడం జరిగింది. నిరుపేదల సొంతింటి కళ సాకారమైంది. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి చరిత్ర సృష్టించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో అత్యధికంగా లబ్ధిదారులను ఎంపిక చేసి దాదాపుగా ప్రస్తుతం ఉన్న బాన్స్వాడ నియోజకవర్గంలో మొన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కనీసం ప్రభుత్వం నుంచి దరఖాస్తులు కరువైన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అంటే బాన్స్వాడ నియోజకవర్గంలో పక్కా ఆవాసాలున్న కానీ డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్న వ్యక్తులు లేరు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఏదైతే దరఖాస్తు స్వీకరించిందో ఆ దరఖాస్తు నామమాత్రంగా కొన్ని మాత్రమే వచ్చినాయి. అంటే సంపూర్ణంగా కళ సాకారమైంది నిరుపేదల కళ. ఇందులో భాగంగానే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 9 కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్లు బాన్స్వాడ నియోజకవర్గం, ఆ తర్వాత బాల్కొండ నియోజకవర్గం, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవాళ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చింది. ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గంలో 4646 డబుల్ బెడ్రూమ్లు నిరుపేదలకు అందించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో కొంత మేరకు జాప్యం జరిగింది. కోడ్ ఫుల్ఫిల్ అయిన తర్వాత గవర్నమెంట్ రీజనరేట్ అయితే నిరుపేదల సొంతింటి కళ సాకారమయ్యే పరిస్థితి ఉంది. అది జరగలేదు. నిరుపేదలు ఇవాళ ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక నిజామాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 4800 ఇండ్లను ఇవాళ పంచకుండా నిరుపేదలకు అందించకుండా గ్రౌండింగ్ అయింది. నిరుపేదలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఇవాళ పూర్తి స్థాయిలో ఆ ఇళ్లను నిరుపేదలకు అందిస్తే ఈ మార్కు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని ఎవరు అనడం లేదు. ఇవి కేసీఆర్ ఇళ్లుగానే పిలువబడుతున్నాయి. పేరుకే డబుల్ బెడ్రూమ్లు, జీవో ప్రకారం డబుల్ బెడ్రూమ్లు కానీ కేసీఆర్ ఇళ్ల రూపకల్పనగా మారింది. ప్రజలు కూడా కేసీఆర్ ఇంటికి నీళ్లు రావడం లేదు, కేసీఆర్ ఇంటికి కరెంటు కావాలి, ఈ నామమే కేసీఆర్ నామం ఉంది కాబట్టి ఇవాళ అది నిజమైన నిరుపేదలకు అందితే కేసీఆర్కి ఎక్కడ మార్కు వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ అవి నిరుపయోగంగా ఉంచేసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. నిరుపేదలు ఒకటే కోరుతున్నారు, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం కట్టించిన ఇల్లు ఇవి మా కోసం కట్టించిన, దయచేసి ఇవి పంచండి అని అనేక సార్లు విజ్ఞప్తులు చేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఆవాసాలు ఏర్పాటు చేస్తాం, నిరుపేదలకు ఇల్లు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మరి దరఖాస్తులు పూర్తి అయినాయి, మేము అర్హులము, ఆ రోజు కోడ్ ఉంది కాబట్టి కలెక్టర్ ఎంపిక చేశారు, అది పారదర్శకమైన ఎంపిక జరిగింది, దయచేసి ఆ ఇళ్లను మాకు మంజూరు చేయండి అని అనునిత్యం కలెక్టర్ కార్యాలయం చుట్టూ రాస్తారోకలు చేసిన కనీసం స్పందన కరువైతుంది. ఈ ఇల్లు నిజమైన నిరుపేదలకు అందిస్తే కేసీఆర్ మార్కుగా చరిత్రలో నిలిచిపోతారు. నిరుపేదలు కేసీఆర్ ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. కేసీఆర్ నిరుపేదల గుండెల్లో ఉంటాడనే భయంతో ఇవాళ కొన్ని ప్రాంతాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా అట్లనే నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా అదే ధోరణి కనబడుతుంది. ఈ ధోరణి వల్ల నిజమైన నిరుపేదలు ఇవాళ నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా ఇందిరమ్మ ఈ డబుల్ బెడ్రూమ్ లో పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కావడం జరిగింది. ఫుల్ఫిల్ అయిన ఈ గ్రౌండింగ్ పూర్తి స్థాయిలో అయింది. ఆనాటి కలెక్టర్ దిగ్దర్శి పాటిల్ నిరుపేదల ఎంపిక జరిగింది, పారదర్శకంగా జరిగింది. రేపో మాపో నిరుపేదల ఇంట్లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ అడ్డుకాలు వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళ ఇంటికి వాళ్ళ కరెంటు కట్ చేసే పరిస్థితి ఉంటుంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలనీలు ఉన్నాయో 13 మంది లబ్ధిదారులను ఎంపిక పారదర్శకంగా జరగలేదు అని ఒక కొరివి పెట్టి వల్ల దాన్ని కింద మీద చేసి నిజమైన అర్హులకు నిజమైన లబ్ధిదారులకు అందించకుండా అవి తాత్సారం చేయడం వల్ల అనునిత్యం నిరుపేద నష్టపోయే ప్రమాదం ఉంది. అవి గ్రౌండింగ్ అయినాయి కానీ కొన్ని ప్రాంతాల్లో నల్లాలు అందించని పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో కరెంటును పెట్టని పరిస్థితి, కరెంట్ అందించని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొన్న 23వ తేదీ రోజు ఏదైతే అర్హుల ఎంపిక జరిగిందో ఆర్డీఓ సమీక్షంలో పూర్తి స్థాయిలో జరిగింది. ఇలా రాజకీయ విభేదాలు లేవు, రాజకీయ నాయకుల జోక్యం లేదు. రవీందర్, కానీ ఇప్పటికే
ఇప్పటికే మనం చూస్తున్నాము కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే కాంగ్రెస్ నాయకులు రంగులు మార్చి కాంగ్రెస్ జెండా రంగులు వేసి పేదలకు పంపిణీ చేయడం ఎంత దుర్మార్గం, ఎంత మోసం. అంటే ఒకప్పుడు అవహేళన చేసి ఇవి ఇండ్లేనా అని చెప్పేసి అన్న కాంగ్రెస్ సర్కారు ఇవాళ అవే ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం పట్ల ప్రజలు ఎలాంటి ఆగ్రహవేశాలకు గురవుతున్నారు? ఒకటే చెప్పచ్చు, దాదాపు కలర్ వేసి రంగు మార్చొచ్చు, కానీ కేసీఆర్ కట్టించిన ఇల్లేవి చరిత్రలో చిరస్మరణంగా నిలిచిపోతాయి. ఇవాళ కేసీఆర్ ఇల్లుగా రూపకల్పన చేసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎవరు కలర్ తాత్కాలికంగా మారుస్తుండొచ్చు, కానీ కేసీఆర్ మార్కును మార్చలేరు అనే నానుడి ఉంది. అది ప్రజల్లో గుండెల్లో స్పష్టంగా కనబడుతుంది. ఏ రంగులేసినంత మాత్రాన ఇది ఎవరు కట్టించారంటే ఖచ్చితంగా కేసీఆర్ కట్టించిన ఇల్లు. ఇవాళ మిషన్ భగీరథ అంటే కేసీఆర్ నీళ్ళు అంటారు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే కేసీఆర్ నివాసాలు అంటారు. ఇలా రూపకల్పన జరిగింది కాబట్టి, ఒక మార్కుగా నిలిచింది కాబట్టి ఈ ఖ్యాతి, ఈ పేరు కేసీఆర్ వస్తుందనే ఒక భయంతో ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, ఇతర బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ భయపడే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక బాన్సోడ నియోజకవర్గంలో 11,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి అయ్యి ఇవాళ ప్రజలు ఆ ఇళ్లలో ఉంటున్నారు. ఇంకా 246 ఇళ్లకు మొన్న గ్రౌండింగ్ అయింది, రేపో మాపో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. ఇక బాల్కొండ నియోజకవర్గంలో 13,600 ఇళ్ల డబుల్ బెడ్రూమ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇంకా 3,000 ఇండ్లు పంచడానికి సిద్ధంగా. ఇట్లా ఏ నియోజకవర్గం చూసినా డబుల్ బెడ్రూమ్లు అందుకున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేసీఆర్ ఇండ్లు, కేసీఆర్ కట్టించిన ఇండ్లు, కేసీఆర్ ఇవి మాకు ఇవ్వడం వల్ల కేసీఆర్కి ఎక్కడ మార్కు వస్తుందనే భయంతో ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. రంగులు మారుస్తే తాత్కాలికంగా మారుస్తుండొచ్చు, కానీ కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ కట్టించిన ఇల్లు కూడా ఇవాళ చిరస్మరణీయంగా ఒక చరిత్ర. రవీందర్, మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం ఖమ్మం